నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. సో ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో విడత కూడా ముగిశాయి. మొదటి విడత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకి, అదేవిధంగా కొంత చర్చకి, రెండో విడత శ్వేతపత్రాలు విడుదల చేయడానికి, అదేవిధంగా కొన్ని అంశాల మీద చర్చ. సో గత 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో, వైసీపీ పాలనలో మరి 23 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మిగతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఆ 23 మందిలో కూడా 4 ఎమ్మెల్యేలు వైకాపా అనుబంధ సభ్యులుగా కొనసాగిన పరిస్థితి. సో ప్రతిపక్షాలకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనేటువంటి ఆరోపణలు, అదేవిధంగా సభలో నిత్యం మరి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలతోటి ముంచెత్తినటువంటి వైనం, అదేవిధంగా ఆయన మీద కవిత్వాలు రాసి పెద్ద ఎత్తున సభా సమయాన్ని వృధా చేసిన పరిస్థితి, అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని ఇష్టానుసారంగా తిట్టిన పరిస్థితి, వ్యక్తిగత హననాలు, వ్యక్తిగత దూషణలతోటి గత 5 ఏళ్ల సభా సమరం కౌరవ సభలాగా సాగింది అనేది కూటమి నేతల అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు 2 విడతల సమావేశాలు చూసుకుంటే ఆనాటి కౌరవ సభను మరి ప్రస్తుతం కూటమి నేతలు గౌరవ సభగా మార్చారు. కేవలం సమస్యల మీద మాత్రమే చర్చ జరుగుతూ ఉంది. శ్వేతపత్రాలు ప్రతి అంశం మీద విడుదల చేయబడతా ఉన్నాయి. ప్రతిపక్ష నేతల్ని హుందాగా సంబోధిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మరి బ్యాలెన్స్ తప్పేటువంటి వ్యాఖ్యలు కానీ, పరుష పదజాలం కానీ, బూతులు కానీ ఈ 2 అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కూడా వినపడినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. సభలో హుందాతనానికి మారుపేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెలుగుతున్నారనేది మరి కూటమి నేతలతో పాటు రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా కూడా స్పష్టంగా కనపడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది కౌరవ సభ కాదు, గౌరవ సభగా మారింది అనేటువంటి అంశం చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మొర్రాబ్ సురేష్ గారు, గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి, వీక్షకులకి శుభ సాయంత్రం. సో కౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ. 2 విడతల సమావేశాలు అయిపోయినప్పటికీ హుందాతనానికి మారుపేరుగా కూటమి శాసనసభ్యులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మెలుగుతున్నారు అనేది కొందరు అభిప్రాయంగా కనపడతా ఉంది. గత 5 ఏళ్ల పాలనలో వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత హననాలకి, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైనటువంటి పొగడ్తలతోటి ముంచెత్తి అసెంబ్లీలో సైతం కూడా మరి కవిత్వాలు చదివినటువంటి ఎమ్మెల్యేలు, మరి జోకులు, షటైర్లతోటి గడిచినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి సమస్యల మీద మాత్రమే చర్చ జరుగుతోంది. ఏమంటారు ఎమ్మెల్యే గారు? చాలా సంతోషం. నిజంగా అలాంటిది జరిగితే బాగుండని ఒక సాధారణ ప్రజలుగా, ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సభ్యుడిగా, అలాగే శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా కోరుకుంటున్నాం. కానీ మీరన్నట్టుగా, మీరు పొగిడినట్టుగా, మీరు మాట్లాడినట్టుగా ఆ సభ జరిగింది అని నేను అనుకోవట్లా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండిటికి సరైనటువంటి విలువ, సరైనటువంటి నేపథ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ సభ గౌరవించబడుతుంది తప్ప సొంత డబ్బా కొట్టుకుంటేనో, స్వప్రయోజనాల కోసమో, స్వార్థ ప్రయోజనాల కోసమో, సొంత పార్టీ నాయకుల్ని పొగిడించుకోవటం కోసమో శాసనసభ సమయాన్ని వృధా చేయడం అనేది చాలా పొరపాటు. ఈ సభ జరిగినటువంటి విధానాన్ని ఒకసారి కానీ గమనించినట్లయితే ఈ 5 సంవత్సరాలకి ఎలాంటి పరిపాలనని ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుందో దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్చ జరగలేదు. ఈ 5 సంవత్సరాలు
రాష్ట్ర ప్రజల కోసం లేదా ఈ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికని సిద్ధం చేశారో దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటో వాటికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. సంపద సృష్టిస్తాము, మేము సంపద సృష్టించి మాత్రమే పరిపాలన అందిస్తాము, అప్పులు చెయ్యము అని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు 14,200 కోట్లు అప్పు చేసి ఎందుకు అప్పు చేశారో చెప్పుకోకుండా గౌరవ గవర్నర్ గారితోటి కూడా అబద్ధాలు చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సభ నడిచినటువంటి విధానం గాని చూస్తే గతం నుంచి ఒక సాంప్రదాయం ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుణ్ణి అడిగి ఎవరైతే స్పీకర్ గా ఎన్నుకోబడేటటువంటి వ్యక్తి ఉంటారో ఆ ప్రపోజల్స్ ని అధికార పక్షం ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. బట్ ఈసారి అలా జరగలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎక్కడా పలాని వ్యక్తిని మేము స్పీకర్ గా నిలబెట్టబోతున్నామని గాని, మీ సపోర్ట్ ఇవ్వమని గాని ప్రతిపక్ష నాయకుడిని కోరినా అడిగిన సందర్భం లేనే లేదు. ఇది ఒక సొంత హౌస్ లాగా వారి స్వార్థం కోసం, వారి స్వయ ప్రయోజనాల కోసం వారి వ్యక్తిని పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసినట్టుగా ఎక్కడా కనపడలేదు. రెండవ సారి సభ స్టార్ట్ అయిన సందర్భంగా కూడా గతంలో ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడితే ఆ రాష్ట్రానికి ఎలాంటి వనరులు కావాలి, ఆ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పథకాలు, హామీల్ని ఏ విధంగా అమలుపరచబోతున్నారు, ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత, అప్పు ఎంత, ఈ సంవత్సర కాలంలో ఎలాంటి పథకాలని ప్రభుత్వం ప్రజలకు అందించబోతుంది, దాని విధానాలతో సంబంధించినటువంటి ఒక బడ్జెట్ ని, ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టి పరిపాలన అందించడం సాధారణంగా జరిగేటటువంటి అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇంకొక 5 నెలలకి ఓటాన్ బడ్జెట్ కి వెళ్ళినట్టుగా మనకి అర్థమైంది. వారు చెప్పారు ఓటాన్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనువైనటువంటి పరిస్థితి లేనప్పుడు మాత్రమే ఓటాన్ బడ్జెట్ కి వెళ్తారు. 7 నెలల కాలం అంటే మొత్తం మనకి సంవత్సరానికి ఉండేది 12 నెలలు అయితే 12 నెలల్లో 7 నెలల కాలానికి ఓటాన్ బడ్జెట్ లో వెళ్లి పరిపాలన సాగించాలి అని అనుకుంటున్నారంటే ఎలాంటి ప్రభుత్వాన్ని వారు నడపబోతున్నారో ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పినట్టుగా అర్థం అవుతుంది. చర్చ జరగకుండా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కలిపి ఒక కూటమిగా తయారయ్యి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత మిగిలినటువంటి ఏకైక ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం లాగా గుర్తించకుండా, ప్రతిపక్షం అని గుర్తిస్తే వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతారు కాబట్టి, ఆ ఎత్తి చూపడమే వారికి ఆక్షేపణ కాబట్టి, వారికి ఇబ్బంది కాబట్టి, వారిచ్చినటువంటి సూపర్ 6 అమలు పరచలేరని ఆల్రెడీ చేతులు ఎత్తివేశారు కాబట్టి, ఈ చర్చ జరిగితే ప్రజలకి నిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజల్ని నిజాల నుంచి దూరం చేయడానికి ప్రతిపక్షానికి ఆ గౌరవం ఇవ్వకుండా, హోదా ఇవ్వకుండా, ప్రతిపక్ష నాయకుడికి ఆ గౌరవం ఇవ్వకుండా వాళ్ళ సొంత హౌస్ లాగా నడిపించుకున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇంకొకటి కానే కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? పేరుతోటి అబద్ధాలని వారు ఆ సభా సాక్షిగా మాట్లాడడం అంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు, కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు, కాగ్ లాంటి సంస్థలు ఇచ్చేటటువంటి పత్రాలకి పక్కకు తప్పించి కాగ్ లెక్కలు కాకుండా కాకి లెక్కలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, మారణకాండ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ బ్లడ్ బుక్ యొక్క విధి విధానాలని అమలు పరుస్తూ వాటిని మరుగున పడవేసే విధంగా చర్చకి రాకుండా ఈ సభ మొత్తం సాగిందనేది వాస్తవం. ఇలాంటి సభ వలన ప్రజలకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కాక మళ్ళీ నష్టం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో బ్రహ్మాండంగా పరిపాలించారు. వారు గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచారు ఎలా బ్రహ్మాండంగా పరిపాలించారు, ఏమి
లబ్ధి చేకూర్చారు, ఏ విధంగా రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చారు చెప్తే బాగుంటుంది. ఆ రోజు ఆర్థికంగా 18 స్థానంలో పడవేయబడ్డటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా మెరుగైనటువంటి స్థానంలో ఉందని గవర్నర్ గారితో ప్రసంగం ఇప్పించారు అంటేనే వారు అబద్ధాలకు వేదికగా సభని ఉపయోగించారనేది స్పష్టంగా చంద్రశేఖర్ గారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, ఇవన్నీ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు అసెంబ్లీ? ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఇస్తే కదా మాట్లాడతాం. అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. హోదా ఇస్తే, మీరు అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే, ప్రతిపక్ష పార్టీకి ఒక సభా సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. మీరు అలా కాకుండా 175 మందిలో ఒకరిగా చూస్తే 175 మందిలో 10 మందికి ఒక ప్రశ్న వస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, అరాచకాల మీద, అప్పుల మీద, తప్పుడు శ్వేతపత్రాల మీద ఎలా ప్రశ్నించగలుగుతాం? ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. సమయం లేదు కాబట్టే, సమయం ఇవ్వట్లేదు కాబట్టే, సమయం ఇవ్వమని, ప్రతిపక్షం యొక్క గౌరవాన్ని నిలబెట్టమని కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. వెళ్ళాలనే ఆలోచన లేకపోతే కోర్టును ఎందుకు ఆశ్రయిస్తాం? రైట్. సో మొత్తానికి మీకు వెళ్ళాలని ఉంది అసెంబ్లీకి, కాకపోతే అసెంబ్లీలో మిమ్మల్ని గౌరవించట్లేదు, మిమ్మల్ని గుర్తించట్లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళటం లేదు. వెళ్లకుండా ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. సో కోర్టు వెళ్తాం, వెళ్ళట్లేదు అని చెప్పట్లేదు, వెళ్ళాం. 2 సెషన్లో అటెండ్ అయ్యాం. మొదటి సెషన్ ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళారు. ఈ రాష్ట్రంలో కాదు, వినండి, ఈ ప్రమాణ స్వీకారం నుంచి బయటకు వెళ్ళడానికి కారణం సరైన ఇంటిమేషన్ ఇవ్వకపోవడం, ప్రతిపక్షానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం. రెండవది, గవర్నర్ గారు ప్రసంగిస్తున్నటువంటి సమయంలో మేము ప్రొటెస్ట్ చేశాం. గవర్నర్ గారిని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద స్పందించాల్సిందిగా కోరాం. వారికి విన్నవించాం. ఈ మారణకాండని తగ్గించడానికి ప్రభుత్వం యొక్క చర్యలు ఏంటో, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని వారిని బ్రతిమిలాడాం. వారిని స్పందించాలని కోరాం. కోరిన తర్వాత వారు స్పందించలేరు. స్పందించినప్పుడు ఏం చేయగలుగుతాం? మా 11 మంది సభ్యుల యొక్క గళంతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మొత్తం కూడా నినదించారు. మేము ప్లగార్డులు ప్రదర్శించాం. దాని మీద స్పందించినప్పుడు అప్పుడు బాయ్కాట్ చేయవలసి వచ్చింది. సో నెక్స్ట్ సెషన్ వెళ్తారా సార్? నెక్స్ట్ సెషన్ కి ఖచ్చితంగా వెళ్తాం. ప్రజల వైపున నిలబెడతాం, ప్రజల కోసం పోరాడతాం, ఈ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలని ఎండగడతాం, తప్పుల్ని ఎండగడతాం. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచే విధంగా వారిని ఖచ్చితంగా కూడా ఇరుకాటంలో పెడతాం. ఇది గౌరవ సభ అని ఒప్పుకుంటారా లేదా? ఇది గౌరవ సభ అని ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఖచ్చితంగా కాదు అంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించినప్పుడే, ప్రతిపక్షాన్ని గౌరవించినప్పుడే సభ గౌరవించబడుతుంది తప్ప వారు సొంత డబ్బా కొట్టుకున్నంత మాత్రాన సభ గౌరవించబడదు. ఇది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. రైట్.